నమస్కారం. పెళ్ళాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత పసుపు జెండాదే. చీఫ్ విప్ జీవి. ఈద్గా వద్ద పారిశుద్ధ్య పనులను చేపట్టిన మున్సిపాలిటీ. తెలుగు జాతిని చైతన్యవంతం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు మహానాయకుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన మహోన్నత రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ఒకప్పుడు మద్రాసీలు అనే ముద్రతో తమ ప్రత్యేకతను కోల్పోతున్న తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆత్మ గౌరవం ఎంత గొప్పవో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత పసుపు జెండాదేనని అన్నారు. నందమూరి తారక రామారావు నాటిన ఆత్మ గౌరవ వృక్షాన్ని నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన దూరదృష్టి పరిపాలన అనుభవం అభివృద్ధి దృక్పథంతో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ 45 ఏళ్లుగా పేదల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. విశాఖపట్నం తెలుగుదేశంలో మన భవిష్యత్ నాయకులు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నమస్కారాలు తెలియపరుస్తూ చారిత్రాత్మక విజయంతో కూటమి ప్రభుత్వ సారథిగా మనం లక్షలాది మంది కార్యకర్తలకు దిశానిర్దేశం ధైర్యం మన కార్యకర్తలని ఎన్టీఆర్ గవర్నమెంట్ ని అరెస్టు చేశారు. నిర్మాణ బాధ్యత మనకు అప్పచెప్పారు. కింద ఎంత మంది పిల్లలుంటే ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డలపై అప్పుడు కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీని మొదటి ప్రాజెక్టు యూనివర్సల్ హెల్త్ నచ్చిన హాస్పిటల్లో పెట్టాం. ముందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరం కంటే ముందు దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. ఇప్పుడు మావిగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి వాట్సాప్ లో ఆయన మీరు ఒకసారి మీకు ఏం కావాలో చెప్తే ఎలక్ట్రికల్ వాహనాలుగా తయారు చేసుకోవాలి. చెత్త పనులు తొలగించాం. ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి అమ్మలేకపోతున్నాం. చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రూయల్ మెంటాలిటీకి నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డల వీటిలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి. వివరిస్తూనే ఉండాలి. వాళ్ళ రైతులను గుర్తు చేయించాలి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి రేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. పసుపు పండుగని మన ప్రాణాలకు తెగించి పోరాడి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. అభినందిస్తున్నా. మొత్తం అన్ని సీట్లు వ్యక్తిగతంగా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా తీసుకొని మన వినుకొండకి ఒక కోఆర్డినేటర్గా పరిశీలకులుగా రావడం నాకు ఎంతో సంతోషం. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచితంగా ఏపీఎస్ ముఖ్యంగా మహానాడికి స్వాగతం సుస్వాగతం. ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుతున్నా. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అవసరం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందంటే గెస్ట్ హౌస్కి వెళ్ళినా ముఖ్యులందరితో పరిశీలకులుగా వీటిని బాధ్యత అప్పచెప్పారు. మన కోఆర్డినేటర్గా మన నియోజకవర్గ కోఆర్డినేటర్గా వచ్చారు. అందరికీ శుభాకాంక్షలు.
జీవాలి గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? మీ అందరికీ సమన్వయకర్త, ఎక్కడ ఏదైనా కష్ట సుఖాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన రాష్ట్ర పార్టీ దృష్టి తీసుకెళ్తారు. మరి మంత్రి గారు కూడా నాకు కుడుభుజంగా దేవరాయలు గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రేపు కూడా ఉదయం 8:30 రావాలా. 9ంటికి ఎంతమంది వచ్చారనేది. ఏమండి రామయ్య గారు ఎలా ఉన్నారండి? ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ సూచనలతో వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన జరుపుకోబోయే పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకొని నమాజ్ కుంట వద్ద గల ఈద్గా ప్రాంగణంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి అని కొనియాడారు. పండుగ రోజున ప్రార్థనల కొరకు ఈద్గాకు విచ్చేసి ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం వంటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవుదినమైన బక్రీద్ రోజున ఈ ఈద్గా మైదానం అంతా కూడా క్లీన్ స్వీప్లో భాగంగా శుభ్రం చేయడానికి మేమంతా కూడా తయారయ్యాము. దానికి ప్రజలకు కూడా ముందుగానే 2 రోజుల ముందుగానే బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మైదానం అంతా కూడా శుభ్రం చేయడానికి మా వంతు కృషిగా మేము చేస్తున్నాం. దానిలో ఇక్కడ మదర్సా ఉంది. ఈ మదర్సాలోని పిల్లలందరూ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పాల్గొన్నారు. ఈ ప్రజలకి దీని ద్వారా మేము మీడియా మిత్రులకు కానీ, పత్రికా మిత్రులకు కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ మొదటి వారంలో ఒక కార్యక్రమంగా ఇచ్చారు. దానిలో రెడ్ స్పాట్స్ అంటే పాన్పరాగులు, గుట్కాలు ఇలాంటివి తిని రోడ్ల మీద ఉయ్యకుండా ఆఫీస్ కార్యాలయాలు కానీ, ఇంటి గోడలు కానీ, ఏదైనా పబ్లిక్ ప్రదేశాల్లో కానీ, రోడ్ల మీద కానీ ఉయ్యకుండా శుభ్రంగా ఉంచడం. అదృష్టం ఏంటంటే వినుకొండ నగరంలో అలాంటి రెడ్ స్పాట్స్ లేవు. ఎల్లో స్పాట్స్ అయితే ఓపెన్ యూరినేషన్ని బ్యూటిఫికేషన్ చేయటం. దానిలో భాగంగా కొన్ని ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశాలను కూడా చేయటం మొదలుపెట్టింది. రేపు 28వ తారీఖున బక్రీద్ పండగ అనేది జరుగుతుంది. ఈ పండగకి ఇక్కడికి సుమారు 15,000 మంది ప్రజలు హాజరవుతారు, భక్తులు. ఆ భక్తుల కొరకు ఈ గ్రౌండ్ అంతా కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో పాల్గొన్న మదర్సా పిల్లలకి, ఇక్కడున్న మత పెద్దలకి, అదేవిధంగా మన సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూజిళ్ల మండలంలో పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 27, 28 తేదీల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా క్లస్టర్ 12, క్లస్టర్ 13 పరిధిలో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో వినుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2 చోట్ల ఏర్పాటు చేసిన వేదికలపై కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మీసాల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశ రాష్ట్ర అభివృద్ధిలో ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల సమర్థవంతమైన నాయకత్వంలో పసుపు దళానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ రూరల్ మండల ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పగడాల వెంకటరామరెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఆయన అందిస్తున్న సేవలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను మరింత ఉత్సాహంగా జరిపారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.